పట్టణంలో స్థానిక సొసైటీ రోడ్లో ఉన్న అన్నా క్యాంటీన్ను తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆకస్మికంగా సందర్శించారు. భోజనం చేస్తున్న పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలను అన్నా క్యాంటీన్లో పడుతున్న భోజన వసతి సౌకర్యాల గురించి, భోజన లోటుపాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ప్రారంభించిన దగ్గర నుంచి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం మంచి వంటకాలతో భోజన సదుపాయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు కొనసాగుతుందన్నారు. ప్రతిరోజు తణుకు అన్నా క్యాంటీన్ నందు సుమారు 1500 మంది టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభించారని, నాణ్యమైన భోజన సదుపాయాలు కనిపిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన తర్వాత ఉదయం బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నరు ఇక్కడ దాదాపు 1500 మంది తణుకు అన్నా క్యాంటీన్లో ప్రతి పూట కూడా చేయడం జరుగుతుంది, ప్రతిరోజు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పేద, దిగువ, మధ్య తరగతి వారందరూ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించిన తర్వాత వారందరూ కూడా ఎంతో సంతోషంతో ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఈరోజు వారందరూ కూడా ముక్త కంఠంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ద్వారా మా అందరికీ కూడా మా అందరి ఆకలి తీరడం జరుగుతుందని స్టూడెంట్స్ కానీ, కార్మికులు కానీ, అదేవిధంగా వివిధ పనుల నిమిత్తం తణుకు పట్టణం వచ్చే వారందరికీ కూడా ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్ సర్వీసెస్ వారందరూ కూడా మెచ్చుకోవడం జరుగుతుంది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం అర్ధాంతరంగా మూసివేస్తే ఈరోజు పునఃప్రారంభించి పేదలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఆకలి తీరుస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.